హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ఈ దేశంపైనే ఉంది. ముఖ్యంగా అక్కడి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోయిన తర్వాత ఏ నలుగురు కలిసినా దీని గురించే చర్చ. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో దీని గురించే వార్తలు. ఇదంతా పక్కన పెడితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోగానే ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. ఆమె భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఆ తర్వాత ఏం చేశారంటే, బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల లొల్లి అక్కడి ప్రధానిని రాజీనామా చేసే వరకు తీసుకుని వచ్చింది. 1971లో స్వాతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు 30% రిజర్వేషన్లను కల్పించారు. కొన్నాళ్లకు వ్యతిరేకతలు మొదలయ్యాయి. అవి తీవ్రతరమయ్యాయి. ఆ చట్టాన్ని పక్కన పెడతామన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. రోడ్లపైకొచ్చారు. ప్రధానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మందికి గాయాలయ్యాయి. దీంతో శాంతి భద్రతలు గాడి తప్పాయి. యువత మొత్తం రోడ్ల మీదకు వచ్చేసింది. ఫలితంగా బంగ్లాదేశ్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారడమే కాకుండా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా షేక్ హసీనా ప్రాణ భయంతో దేశం విడిచి వెళ్లిపోగానే నిరసనకారులు రెచ్చిపోయారు. ముందుగా ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె బెడ్రూమ్ లోకి వెళ్లి ఆమె పడుకునే మంచంపై పడుకున్నారు. ఆపై ఇల్లంతా చుట్టేశారు. కిచెన్ లో అప్పుడే వండిన వంటకాలు తిన్నారు. అక్కడితో ఆగకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ, కుర్చీలు, సోఫాలు, టేబుళ్లు, ఫ్యాన్లు, ఏసీలు, దుప్పట్లు, చీరలు అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత పార్లమెంటు భవనంలోకి వెళ్లి నానారచ్చ చేశారు. ఎవరికి వారే ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు వీడియోలు తీసుకున్నారు. స్మోక్ వదిలారు. అరుస్తూ, కేకలు పెడుతూ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వీడియోలన్నీ చూస్తుంటే ముఖ్యంగా శ్రీలంకలో సంక్షోభం ఏర్పడటం వల్ల అధ్యక్షుడు గొటబాయి రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆయన దేశం విడిచిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ నిరసనకారులు అధ్యక్ష భవనం కిచెన్ లోకి ప్రవేశించి అక్కడి ఆహార పదార్థాలను తింటూ కనిపించారు. కొందరు భవనంలోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టారు, సెల్ఫీలు దిగారు. ఆందోళన చేస్తున్న వారిలో నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి నాయకులే ఎక్కువ. వీరిలా ప్రవర్తించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలా ప్రవర్తిస్తారో అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చూడాలి బంగ్లాదేశ్ పరిస్థితులు ఎప్పుడు ఎలా చక్కబడతాయో.